వాళ్ళు ఎల్లుండి వస్తారు, మధ్యవర్తి చేత కబురు పంపారు అన్నం కలుపుతూ అన్నాడు జగన్నాథం. ఆ మాట ఇంట్లో వాళ్ళంతా విన్నారు, అందరితో పాటు శైలజ కూడా. వాళ్ళు అంటే తనను చూడటానికి వచ్చే పెళ్లివారని, ఆ లెక్కన తనకి ఎల్లుండే పెళ్లి చూపులని ఆమెకు అర్థమైంది. నోరంతా చేదైపోయింది. గుండెల్లో ఏదో తెలియని బాధ గడ్డలా మారి అడ్డుపడటంతో ముద్ద దిగటం కష్టమైంది. కానీ హఠాత్తుగా కంచం ముందు నుంచి లేచిపోతే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుందని అతి కష్టం మీద తనని తాను అదుపు చేసుకుంది. ఏవో 4 మెతుకులు తిన్నాననిపించి కంచం ముందు నుంచి లేచిపోయింది. స్థిమితంగా అటు ఇటు పచార్లు చేస్తుంటే అప్పుడు తట్టింది వెంటనే ఏం చేయాలో అని. ఎవరూ లేకుండా చూసి మెల్లగా అన్నగారి దగ్గరికి చేరింది. నీతో కొంచెం మాట్లాడాలిరా, అదేమిటో చెప్పు అన్నాడు అతను. ఇక్కడ కాదు, డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం అర్జించింది. అభ్యంతరం చెప్పలేదు అతను. ఇద్దరూ కలిసి పైకి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతి? చెల్లెలి సంశయం చూసి తానే అడిగాడు. అదే, ఎల్లుండి నాకు పెళ్లి చూపులు కదా, ఆ విషయం మాట్లాడదామని అని భయంగా అన్నగారి ముఖంలో చూసింది. అది గమనించి చిన్నగా నవ్వాడు అతను. ఈ పెళ్లి చూపులు నీకు ఇష్టం లేదు అంతేగా అడిగాడు నవ్వుతూనే. ఆశ్చర్యపోయింది శైలజ. నీకెలా తెలుసు అడిగింది. ఇదొక్కటే కాదు, నువ్వు కిరణ్ని ప్రేమిస్తున్న విషయం కూడా తెలుసు నాకు. మీ ఇద్దరిని పార్కులో చూశాను. ముందుగా నీకు పెళ్లి చూపులని, ఆ తర్వాత పెళ్లి చేయమని నాన్నగారికి చెప్పింది నేను, టాపీగా చెప్పాడు. నెత్తిన పిడుగుపడ్డట్టు అయిపోయింది శైలజకి. అన్నగా సహాయం చేయకపోయినా తన మానాన తనని వదిలేయకుండా పని కొట్టుకొని మరీ తన ప్రేమకి సమాధి కట్టడానికి ప్రయత్నించిన అతను చూస్తుంటే ఆమెకు అసహ్యం వేసింది. గుండె మండిపోయింది. ఎందుకలా ద్రోహం తలపెట్టావు? కళ్ళ నుంచి నిప్పులు రాలుతుండగా ఆవేశంగా అడిగింది. ఇదంతా నీ మంచికే. ఈ విషయం నీకు తరువాత అర్థమవుతుంది. అంతకంటే ఇంక నన్నేమి అడక్కో అని చెప్పేసి ఇక తను మాట్లాడవలసింది ఏమీ లేనట్లు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. ఆశ్చర్యపోయింది శైలజ. నిజానికి శైలజ ఇష్టపడుతున్న కిరణ్ ఆమెకు స్వయంగా మేనత్త కొడుకు. అయితే ఒకప్పుడు చెల్లెలను తాను చూసిన సంబంధాన్ని కాదని, తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని, తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసిందన్న కారణంగా కిరణ్ తల్లి మీద ద్వేషం పెంచుకున్నాడు జగన్నాథం. ఆనాటి నుండి నేటి వరకు 2 ఇళ్ల మధ్య రాకపోకలేవు. కానీ ఏదో విధంగా వాళ్ళ మంచి చెడ్డలు వీళ్ళకి, వీళ్ళ బాగోగులు వాళ్ళకి తెలుస్తూనే ఉన్నాయి. ఈ విధంగా శైలజ కిరణ్ ఒకరోజు తారసపడ్డారు. ఆ క్షణం నుంచి ఒకరి మీద మరొకరు అభిమానం పెంచుకున్నారు. చివరికి ప్రేమగా మారింది. అందుకే శైలజ కిరణ్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకుంది. ఈ విధంగా విడిపోయిన 2 కుటుంబాలని కలపాలనుకుంది. ఆ నిర్ణయంతో పెళ్లి చూపులు ఏదో విధంగా ఆపాలనుకుంది. కానీ అన్నగారి ప్రవర్తన చూశాక తన ఆశా సాధనకు ఇంట్లో వాళ్ళ సహాయం లభించదని తెలిసిపోయింది. అందుకే బాగా ఆలోచించి తన సమస్యను కిరణ్ ముందు పెట్టాలని నిర్ణయించుకుంది. ఐడియా రావటం ఆలస్యం. ఫ్రెండింటికని చెప్పి ఇంట్లో నుంచి బయటపడింది. కిరణ్కు ఫోన్ చేసి నీతో చాలా మాట్లాడాలి, అర్జెంటుగా పార్కుకు వచ్చాయని చెప్పింది.
చెప్పినట్లుగానే శైలజ వెళ్ళేసరికి ఆమె కోసం పార్కులో సిద్ధంగా ఉన్నాడు కిరణ్. ఏంటి రమ్మన్నావు? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఆమె మొహంలో కదలాడుతున్న ఆందోళన గమనించి కంగారుగా అడిగాడు. ఎల్లుండి నాకు పెళ్లి చూపులు జరగబోతున్నాయి నిశ్చయంగా చెప్పింది శైలజ. ఇంత హడావుడిగా ఏమిటి ఏర్పాటు? అలా చేశారు? మా అన్నయ్యకి విషయం తెలిసిపోయింది, వాడే చేశాడు ఇదంతా అని చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దామని అడిగింది. వెంటనే గుడిలోనో పెళ్లి చేసుకుందాం క్షణం ఆలోచించి చెప్పాడు. కానీ ఒక షరతు. మళ్ళీ తానే అన్నాడు. ఏమిటది అడిగింది శైలజ. నువ్వు నా భార్యమైన తర్వాత వాళ్ళ కూతురి ఉన్న సంగతి మర్చిపోవాలి. ఆ ఇంటిలో నీకున్న బంధాలన్నీ పూర్తిగా తెంచేసుకోవాలి. అప్పుడే నేను మీ నాన్న మీద గెలుపు సాధించినట్లు అవుతుంది. ఏమంటావు అడిగాడు. అంటే నువ్వు నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎందుక? అందుకే ఇన్నాళ్ళు మా అమ్మని అవమానం పాలు చేసిన మీ కుటుంబాన్ని గుణపాఠం చెప్పడానికే. అందుచేత బాగా ఆలోచించుకొని ఏ విషయం చెప్పు అన్నాడు కిరణ్. శైలజకి అసలు విషయం అర్థమైంది. గాఢంగా నిట్టూర్చింది. ఇక ఇందులో ఆలోచించేది ఎందుకు? ఏమీ లేదు అంది. అంటే నువ్వు చెప్పేది నాకు అర్థం కావటంలా. నేను మన రెండు కుటుంబాల గురించి ఆలోచించాను, నువ్వు మీ ఒక్కడి కుటుంబం గురించి ఆలోచించావు. నేను ప్రేమకి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు పంతానికి ప్రాముఖ్యత ఇచ్చావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా వాళ్ళని మర్చిపోమని నాకు షరతు పెట్టావు. చూడు, అదొక్కటి ఒక ఎత్తు. పెళ్ళైన ఆడది పసుపు కుంకాలకి తాళిగట్టిన భర్తకి ప్రాధాన్యతమిస్తే, పెళ్ళి కాని ఆడపిల్ల పుట్టింటి వైపు మొగ్గు చూపుతుంది. నేను అంతే. నిజానికి నా దృష్టిలో జన్మనిచ్చి కనిపించిన అనుబంధం కంటే మధ్యలో వచ్చి మనసిచ్చిన బంధం ఏమాత్రం ఎక్కువ కాదు. నీ షరతు పెళ్ళికి ముందే చెప్పి నేను నా వాళ్ళ నుంచి దూరం కాకుండా చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు చెప్పేసి అక్కడి నుంచి ముందుకు కదిలింది ఆమె. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న ఆమెను చూసి అలాగే చూస్తుండిపోయాడు కిరణ్.